ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక యుద్ధము, ఆత్మీయ యుద్ధము అని కూడా అనవచ్చు. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయనలా ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్ అండ్ వాచింగ్ thereunto with all perseverance and supplication for all saints. మరి ఇక్కడ చూస్తే ఆత్మ వలన, కాబట్టి ప్రార్థన అవసరము, ఆత్మచేత రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారికి మరి అన్ని విధములైనటువంటి ప్రే ఇన్ ద స్పిరిట్ ఆన్ ఆల్ అకేషన్స్, అన్ని సందర్భాలలో ప్రియులారా మనము ఆత్మతోటి ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. మరి అంతేకాకుండా అవర్ బ్యాటిల్ ఈజ్ అగైన్స్ స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్. మరి మన యొక్క యుద్ధము ఆత్మీయంగా ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆ మొట్టమొదటి దినం నుంచి కూడా వీఆర్ ఎట్ వార్. మనకు ఆ స్పిరిచువల్ బ్యాటిల్. మనము ఒకప్పుడు అయితే అంత శరీర క్రియలు, ఆ సిన్ఫుల్ నేచర్, ఆ పాపపు స్వభావము, మరి శారీరక క్రియలతోటి ఉండేటటువంటి వారము, ఒకటే స్వభావము. కానీ ఎప్పుడైతే ప్రభువును తెలుసుకుంటామో మరి అప్పుడు అబ్బా తండ్రి అనేటటువంటి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం, యేసును రక్షకుడిగా అంగీకరించినటువంటి మొదటి దినం నుంచి కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాము. మరియు ఆత్మీయ స్వభావం అనేటటువంటి స్పిరిచువల్ నేచర్ అనేటటువంటిది బోర్న్ అగైన్, బోర్న్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆత్మకు శరీరానికి రెండింటికి మధ్య ఎప్పుడు కూడా ఫైట్ లేకపోతే బ్యాటిల్, ఆ యొక్క యుద్ధం అనేటటువంటిది ఉంటుంది. ఆ క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా, విశ్వాసులుగా మనకు లోకం నుంచి మరి దురాత్మలు, చెడు ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ నుంచి లేకపోతే ఆ యొక్క శరీరం నుంచి మనకి ఎప్పుడు కూడా మరి ఆ యొక్క బ్యాటిల్ అనేటటువంటిది ఉంటుంది పిల్లరా. స్పిరిచువల్ వార్ఫేర్ అన్నటువంటిది మరి దాని యొక్క అర్థం మనం ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ కన్ఫ్రంటేషన్. స్పిరిచువల్ వార్ఫేర్ ఈస్ కన్ఫ్రంటేషన్ విత్ ఈవిల్ త్రూ ప్రేయర్ అండ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థనతోటి పరిశుద్ధాత్మతోటి ఎదుర్కోవటం అనేటటువంటిది ఇది మనము క్లియర్గా గమనించవలసినటువంటి వారు వింటున్నాము. మరి ఇది విశ్వాసంలో నిలబడటానికి సంబంధించినది ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మరి నిలబడి కన్సిస్టెంట్గా ఉండటానికి, మరి శక్తివంతులమై ముందుకు పోవటానికి మరి ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్. కాబట్టి దీంట్లో భాగంగా మొట్టమొదటగా ప్రేయర్ఫుల్ ప్రిపరేషన్, మరి యొక్క ఆత్మీయ యుద్ధంలో ప్రార్థన ప్రియులారా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చూస్తే మరి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలో విజ్ఞాపనలు చేయొచ్చు అని చెప్పి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మిక యుద్ధంలో మరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం అభివృద్ధి చేసుకోవటం, ప్రతి దినం కూడా కొంత సమయం కేటాయించటం. మరి మరి భార్యాభర్తలు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి పిల్లలు ప్రార్థించుకోవటం ఎంతైనా అవసరం. మా యొక్క వివాహం అయినప్పటి నుంచి కూడా మేము ఇద్దరం కలిసి పిల్లలు ప్రతి దినము ఉదయము కొంత సమయము మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాం. అలాగనే ఆ ప్రేయర్ వాక్స్, మరి పర్సనల్ ప్రేయర్స్ ఇవి చాలా ముఖ్యము. మరి యేసు ప్రభువు మనకు ఎంతో మాదిరి చూపించి ఉంటున్నాడు. స్థిరమైన ప్రార్థన జీవితం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. దానియేలు భక్తుడిని చూసినప్పుడు ముమ్మారు
మోకాళ్ళుని మరి దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడని చెప్పి మనం గమనిస్తుంటున్నాము. గొప్ప గొప్ప భక్తులందరి జీవితంలో ఈ యొక్క మరి కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ అనేటువంటి స్థిరమైనటువంటి ప్రార్థన జీవితము ఆ ఆ ఆ ఆ ఆ యొక్క డెవలప్ చేసుకోవటం అనేటువంటిది, అభివృద్ధి చేసుకోవటం అనేటువంటి చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా ప్రియులారా, దేవుని సన్నిధిలోనే మనకు ఎంతో ఆనందము. మరి ఆ మరియాను గురించి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆ మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన బోధ వినుచుండెను. ఆమెను గురించి యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే ఆమె ఉత్తమమైనది కోరుకొనెను. కాబట్టి పిల్లలారా, మన యొక్క జీవితాల్లో కూడా శ్రేష్టమైనటువంటి ఈవులను ప్రభు వారు ఇచ్చేటటువంటి దేవుడిది ఈ యొక్క మంచి అలవాటును మరి హ్యాబిట్ ను మనం కూడా అలవర్చుకుందాము. మరి ప్రార్థన, కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. రెండవదిగా ప్రొక్లైమింగ్ ప్రామిసెస్. పిల్లల బైబిల్ అంతా కూడా మరి వాగ్దానాలతో నిండి ఉంటున్నది. కాబట్టి మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 8:31 నుంచి 39 దాకా కూడా అది మీరు చదువుకోవచ్చండి. 31లో ఏముందంటే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? Who then shall we say of these things? If God be for us, who can be against us? పిల్లల మన వైపు దేవుడు ఉన్నట్టది, మన పక్షాన దేవుడు ఎల్లప్పుడు కూడా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా ఉంటాను. లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. మన పక్షాన వాద్యం ఆడటానికి మన వైపు పిల్లలారా మరి పోరాడేటటువంటిది అదంతా కూడా మనం కాదు, కానీ మన యొక్క దేవుడే పిల్లల. హీ విల్ బి ఆన్ అవర్ సైడ్. ఇఫ్ హీ ఈస్ ఆన్ అవర్ సైడ్, హూ షల్ బి against us? Who can be against us? If God be for us, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు పిల్లలు ఆయన మన పక్షాన నుండి వాద్యం ఆడతాడు. మన యుద్ధాలను పిల్లలారా హెచ్కేయ కాలంలో వాళ్ళ అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళని కాపాడాడు అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క బైబిల్ వాగ్దానాలను, బైబిల్ అంతా కూడా మరి వాగ్దానాలతో ఉన్నాయి. మరి దావీదుకి భక్తుడు 119లో నీ ఎదుట పాపం చేయకుండాన్నట్టు నీ వాక్యాన్ని భద్రంగా కాపాడుకున్నాను అని చెప్తాడు పిల్లలు. I have hidden thine word in my heart that I might not sin against you. దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండటానికి ప్రియులారా మరి వాక్యమును కూడా వాక్యం అనేటువంటి ఖడ్గం చేసుకొని మరి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. రైట్ టైంలో రైట్ ప్రామిస్ను, రైట్ వర్స్ను మనం వాడటం పిల్లల. బైబిల్లో మరి నేను యవనస్తుడిగా 17 సంవత్సరాల ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక వాక్యాలు నన్ను ఎంకరేజ్ చేస్తూ పిల్లలారా సరైన సమయంలో దేవుని యొక్క వాక్యమును మరి యూజ్ చేయటానికి పిల్లలారా దాన్ని క్లెయిమ్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలతోటి పిల్లలారా మనము శక్తివంతులు అవుతాము. ఈ యొక్క బ్యాటిల్లో మరి మనం ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఉంటున్నది. అంతేకాకుండా చివరిగా మూడవది ఏంటంటే పార్టిసిపేటింగ్ ఇన్ ద బాడీ. మరి ఆ శరీరం అంతా కూడా పిల్లల శరీరంలో అనేక అవయవాలు ఉంటున్నాయి. మరి 1 కొరింథీ 12 అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా ఉంటున్నది. ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములు అన్ని అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఫర్ యాస్ ద బాడీ ఈజ్ వన్ and hath many members, and all the members of that one body, being many, are one body, so also in Christ. క్రీస్తులో పిల్లల మనమంతా కూడా ఏక శరీరమై ఉంటున్నాము. కాబట్టి ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటిది మనం గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలారా. మనం ఒక్కళ్ళము పోరాడటం కాదు, కానీ అఫ్ కోర్స్ కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో మనం పర్సనల్ విషయాలైతే మరి మనము మరి ఎంతగా ఇండివిజువల్గా పిల్లల పర్సనల్ ప్రేయర్ లైఫ్ మరి ఆ యొక్క ప్రామిసెస్ని క్లెయిమ్ చేయటము, మరి అంతేకాకుండా మనకు మరి యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద చర్చ్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి సంఘంలో పిల్లలారా ఏదో ఒక సమాజంగా కూడుకోవటం, సహవాసము, ఇవి కూడా చాలా ముఖ్యం పిల్లలారా. మరి ఆత్మీయంగా మనం ఎదుర్కోవటానికి ఈ యొక్క సంఘం కూడా మనకి ఎంతగానో మరి ఉపయోగపడుతుంది. కాబట్టి వీ నీడ్ టు ఎంగేజ్ యాక్టివ్లీ విత్ అవర్ చర్చ్ కమ్యూనిటీ. ఏదో ఒక సంఘముతోటి, సమాజంతోటి మరి అనేక మంది మన యొక్క తెలుగు వారు
విదేశాలకు వెళ్తుంటారు. మరి స్టూడెంట్స్‌గా లేకపోతే జాబ్ పరంగా లేకపోతే ఏదో ఒక మినిస్ట్రీ పరంగా. అటువంటి సమయంలో మరి మనం చేయవలసిందల్లా గూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఫెలోషిప్ ప్రతి చోట కూడా అనేక ప్రాంతాల్లో మన యొక్క తెలుగు సహవాసాలు ఉంటున్నవి. వారు సమాజంగా కూడుకోవటము, మరి ఎంతగానో యాక్టివ్‌గా అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి అవసరమైనటువంటి పరిచర్యలో పాల్గొనటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి స్పిరిచువల్ వార్‌ఫేర్ ఈస్ ఎ రియాలిటీ. మనం తెలుసుకోవాల్సిందిగా ఏంటంటే ఈ యొక్క ఆత్మీయ యుద్ధం అనేటువంటిది అది సత్యం ప్రియులారా. మనం క్రీస్తులో స్థిరంగా మరి ఉండవలసిన అవసరం ఉంటున్నది. మీరు నా యందును నేను మీ యందును ఉన్న యెడల అప్పుడు మీరు బహుగా ఫలించుదురని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ ఫలభరితమైనటువంటి జీవితము, ఆ శక్తివంతమైనటువంటి జీవితము, ఇంకా ఈ యొక్క అజేయులుగా ఉండటం కోసం పిల్లలు విక్టోరియస్‌గా ఉండటం కోసం మరి ఈ యొక్క యుద్ధంలో పిల్లలు మనం చెప్పినటువంటి రీతిగా ప్రార్థన అవసరము, ఆత్మచేత నడిపింపబడతాము. మరి సంఘంలో యాక్టివ్‌గా చురుకుగా పాల్గొనటం అనేటువంటిది చేసినప్పుడు నిజంగా ఆ దేవుడు మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ఆ దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేస్తాడు. అలా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి, ఈరోజు ధ్యానము అంశం కొరకు వందనాలు. స్పిరిచువల్ వార్‌ఫేర్. మరి దయగల తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో క్రైస్తవులు విశ్వాసులకు ప్రభువా, ఓ తండ్రి మిమ్మల్ని రక్షకుడిగా మరి తండ్రి అంగీకరించినటువంటి ఆ మొదటి దినం నుంచి కూడా తండ్రి ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో ఉంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి శరీరము తండ్రి మరి పాపపు స్వభావము, ఒక గొప్ప నాయన ఈ లోకం తండ్రి సాధారణ నుంచి ప్రభు అనేక రీతులుగా ప్రభు వ్యతిరేకత ఎంతో ప్రభు తండ్రి ఓ దయగల నాయన పోరాటం ఉంటున్నది. ఈవిల్ స్పిరిట్స్ మీద ప్రభు మేము పోరాడినటువంటిది ప్రభు. ఓ గొప్ప నాయన చీకటి శక్తులు ఆ యొక్క సమూహం ప్రభు ఎన్నో ఉంటున్నాయి నాయన. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ అండ్ కంట్రోల్ ఫాదర్. ఓ గొప్ప నాయన అది సాధ్యమవుతుంది ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు ఓ తండ్రి ఈ యొక్క వాక్యం అనేటువంటి కాటకం వచ్చి చేతబుచ్చినప్పుడు తండ్రి యాక్టివ్గా తండ్రి మరి ప్రభు ఓ గొప్ప నాయన తండ్రి పౌలు శీలులు ప్రభు ఓ గొప్ప నాయన తండ్రి వారి చెరహాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఎంతగా ప్రార్థన చేస్తున్నది నాయన. ప్రేమ గల ప్రభు మీరే సహాయం చేయండి. ఓ గొప్ప నాయన తండ్రి ఉన్నటువంటి బంధకాల్లో, ఈచులలో, పోరాటాలలో తండ్రి మీరు సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. మీ బలము, శక్తిని, ఆ ధైర్యమును తండ్రి, ఆత్మీయ నడిపింపును తండ్రి, జ్ఞానమును తండ్రి, బుద్ధి వివేకమును తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మరి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ప్రేమగల నాయన తండ్రి వి గివ్ యు గ్లోరీ లార్డ్, వి గివ్ యు ప్రైజ్ ఓ ఫాదర్. తండ్రి మీరే సహాయం చేయండి. ఎంతమంది ప్రభు అధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థకు గురైంటున్నారు, యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ దినదినాలతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మరి మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క పరిచయంలో పాలుభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.